Hello everyone, I am Veena Puppala, AMFI రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. సో ఈ వీడియోలో అయితే నేను మీకు మనం ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, అసలు ఎందులో ఇన్వెస్ట్ చేస్తే మనకు బెటర్ థింగ్ అనేది ఉంటుంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు కనుక బిగినర్ అయ్యండి, మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీ ఇప్పటివరకు స్టార్ట్ చేయకపోతే ఈ వీడియో అయితే మీకు ఎడ్యుకేషనల్ పరంగా చాలా యూజ్ అవుతుంది. మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే రిమెంబర్, డెఫినెట్గా ఒక ఫినాన్షియల్ అడ్వైజర్ని కానీ లేకపోతే ఒక ఎక్స్పర్ట్ని అప్రోచ్ అయిన తర్వాతనే మీరు మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయాలి. ఓకే, సో మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే డెఫినెట్గా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి, బికాస్ దట్ ఈస్ ద ఓన్లీ ఎంకరేజ్మెంట్ విల్ గెట్ ఫ్రమ్ యూ పీపుల్. కమింగ్ టు ద టాపిక్ ఇన్వెస్ట్మెంట్స్. సో మనకి ఇన్వెస్ట్మెంట్స్ అనగానే ఏంటంటే ఇట్స్ లైక్ అ బోరింగ్ థింగ్ అనే ఫీల్ వస్తుంది. బట్ ఇన్వెస్ట్మెంట్స్కి చాలా చాలా మంచి అడ్వాంటేజెస్ ఉన్నాయండి. ఇది రాంగ్ వేలో పోయిట్రేది, ఇన్వెస్ట్మెంట్ చేసేది బోరింగ్ థింగ్, అంతా సేవ్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయాలి అలా అక్కర్లేదండి. సో మీరు మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీని 10% ఆఫ్ యువర్ ఇన్కంలో నుంచే స్టార్ట్ చేయొచ్చు. లెట్సే మీకు 10,000 రూపాయలు వస్తున్నాయి అంటే 1,000 రూపాయల నుంచే మీరు మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ చేయొచ్చు. 25,000 వస్తున్నాయంటే 2,500 2,500 రూపీస్ నుంచే మీరు మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ చేయొచ్చు. అసలు ఇన్వెస్ట్మెంట్ జర్నీ ఎందుకు స్టార్ట్ చేయాలి, ఏమి యూజెస్ ఉంటాయంటే మీ గోల్స్ ఏవైతే ఉంటాయో, మనీ రిలేటెడ్ గోల్స్ ఏవైతే ఉంటాయో వాటికి మీరు ఈ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేసుకోవచ్చు. లెట్సే మీరు ఒక పిల్లల ఎడ్యుకేషన్ అయ్యుండొచ్చు, హోమ్ అయ్యుండొచ్చు, లేకపోతే ఒక కార్ కొనుక్కోవడం అయ్యుండొచ్చు, లేదంటే ట్రిప్స్ అయ్యుండొచ్చు, లేదంటే హెల్త్ రిలేటెడ్ ఎమర్జెన్సీ ఫండ్ అయ్యుండొచ్చు. వీటన్నిటికీ కూడా మీకు ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చాలా చాలా హెల్ప్ అవుతాయి. ఎలా హెల్ప్ అవుతాయంటే మనం ఒక 20 lakhs అమౌంట్ మీరు ఎఫ్డి చేస్తే మీ 20 lakhs 40 lakhs అవ్వడానికి మీకు 10 years పడుతుంది, ఎందుకంటే విత్ 7% ఇంట్రెస్ట్. ఓకే, ఆ 40 lakhs 80 lakhs అవ్వడానికి మీకు ఇంకా టైం పడుతుంది. ఓకే, సో మీ 20 lakhs 40 lakhs అవ్వడానికి మీకు మినిమం 10 years పడుతుంది. బట్ మీరు దాన్ని సెగ్రిగేటెడ్ వేలో ఒక 14% 12% రిటర్న్స్ వచ్చే దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే ఏంటంటే జస్ట్ 20 lakhs ఇన్వెస్ట్మెంట్తోనే మీరు 1 crore మార్కెట్ రీచ్ అవ్వచ్చు. అండ్ మీ పిల్లల ఎడ్యుకేషన్కి కూడా అమౌంట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో మీకు అలాగనేది చాలా చాలా హెల్ప్ అవుద్ది అమౌంట్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మీరు మెయిన్లీ కన్సిడర్ చేయాల్సింది, మీరంతా ఇన్వెస్ట్ చేయనక్కర్లేదండి. సో నేను టీచ్ చేసే మెయిన్ మెథడ్ కూడా ఏంటంటే మీరు మీ ప్రజెంట్ని ఎంజాయ్ చేస్తూ ఫ్యూచర్ని సెక్యూర్ చేసుకోవచ్చు. ఎలా సెక్యూర్ చేసుకోవచ్చు? జస్ట్ 1,000 రూపీస్, 2,000 రూపీస్, 10,000, 15,000, 20,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ మీరు మీ ఫ్యూచర్ని అయితే సెక్యూర్ చేసుకోవచ్చు. సో మీకు కావాల్సిన కమిట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఫినాన్షియల్ కమిట్మెంట్స్, దాంట్లో ఇన్వెస్ట్మెంట్స్ని కూడా మీరు సపరేట్గా పెట్టుకొని మీరు చేయడం వల్ల ఏంటంటే మీకు చాలా చాలా బెనిఫిట్ ఉంటుంది. ఓకే, ఎలాగైతే మీరు చీటీస్ కానీ లేకపోతే వడ్డీకి ఇవ్వడం, ఇంట్రెస్ట్కి ఇవ్వడం, ఇలాంటి వర్క్స్ చేస్తున్న దాంట్లో ఇన్వెస్ట్మెంట్స్ని కూడా ఎవ్రీ మంత్ పెట్టుకోండి. మీ రెగ్యులర్ ఎక్స్పెండిచర్, జనరల్ గ్రాసరీస్కి వాటికి ఎలా ఎక్స్పెండిచర్ ఉంటుందో అలాగా మీ మంత్లీ కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక భాగం అవ్వాలి. ఓకే, సో అది ఇట్ నీడ్ టు బికమ్ అ పార్ట్ ఆఫ్ యువర్ మంత్లీ డివిజన్ ఆఫ్ ద మనీ. సో మీరు స్పెండింగ్కి ఒక పోర్షను, నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్కి ఒక పోర్షను, సేవింగ్కి ఒక పోర్షన్ అనేది సెగ్రిగేట్ చేసుకోండి. సో ఇన్వెస్ట్మెంట్కి మీరు ఒక పోర్షన్ పెట్టుకున్నప్పుడు ఏమైపోతుందంటే దాన్ని మీకు ఫ్యూచర్ అనేది చాలా చాలా సెక్యూర్డ్ వేలో ఉంటుంది. ఓకే, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. సో మనకు మ్యూచువల్ ఫండ్స్లో కానీ వేరే ఏదైనా ఏ ఇన్స్ట్రుమెంట్స్లో అయినా మీరు పెడుతున్నారంటే సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్, పాస్ట్ రిటర్న్స్ అనేవి ఇందులో మనకి ఎగ్జాక్ట్గా అలాగ వస్తాయనే లేదు, కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఒక 10 years 7 years అలాగ మీరు పెట్టి వదిలేసినట్టయితే మీకు మంచి రిటర్న్స్ రావడానికి చాలా చాలా స్కోప్ ఉంది. సో ఎందులో పెట్టాలి? సో ఇప్పుడు నేను చెప్పాను, ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాను మీకు, ఈ కంటెంట్ అంతా చెప్పాను. సో ఎందులో ఇన్వెస్ట్ చేయాలి అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది మెయిన్లీ ఏంటంటే మీరు ఫస్ట్ ఒక అసెస్మెంట్ తీసుకోవాలండి. రిస్క్ అసెస్మెంట్ అంటారు దాన్ని. ఈ రిస్క్ అసెస్మెంట్లో ఏముంటుందంటే మీ ఇన్కమ్ ఎంత, మీ గోల్స్ ఏమున్నాయి, మీకు ఫినాన్షియల్ కమిట్మెంట్స్ ఏమున్నాయి, అంటే మీకు మనీ సంబంధించిన ఈఎంఐస్ ఉన్నాయా, లేకపోతే మీకు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయా అనేదాన్ని అనాలిసిస్ చేయాలి. దానితో పాటుగా మీకు ఇప్పుడున్న ఇన్కమ్ ఎన్ని ఇయర్స్ ఉంటుంది, మీ ఏజ్ ఎంత. సో ఇలాగా మీ పోర్ట్ఫోలియో బిల్డ్ చేయడానికి ముందు మీ గురించి బాగా తెలియాలి. మీ మనీ ఎంతెంత ఎక్కడెక్కడ వెళ్తుంది, దాని మీద ఎంత డిపెండెన్సీ ఉంది, వాట్ ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్లో పెడుతున్నాం కాబట్టి అది మనకు లాస్ అయితే మీరు ఎంత టాలరెన్స్ లెవెల్ ఉంది, ఇవన్నీ కూడా అసెస్ చేసిన తర్వాత
మీకు ఇన్వెస్ట్మెంట్ సజెషన్ అనేది ఇవ్వగలుగుతారు ఎవరైనా. జస్ట్ ర్యాండమ్గా ఇదిగో ఇందులో పెట్టు అందులో పెట్టు అని చెప్పినా మీరు దాన్ని ఫాలో అవ్వడం కూడా అంత కరెక్ట్ కాదు, ఎందుకంటే అది సేఫ్ కాదు. ఇది ఎడ్యుకేషనల్ పర్పజే. మరి ఎందుకు ఈ వీడియో చూడాలి అనేది నేను ఎవ్రీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు తెలుస్తుంది అసలు ఏంటి ఈ టర్మినాలజీ, కానీ ఇందులో రిస్క్ ఎంత ఉంటుంది అనేది తెలుస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇన్వెస్ట్ చేసి మీ పోర్ట్ఫోలియో డ్రాప్లో ఉంటే ఇది ఇలానే నడుస్తుంది, దిస్ ఈస్ హౌ ఇట్ యాక్ట్స్ అనేది మీకు అర్థమవుతుంది. ఓకే, సో మెయిన్లీ నేనైనా అండి నా ఇనిషియల్ డేస్లో ఈ టాపిక్స్ గురించి చెప్పినప్పుడు జనరల్ కమ్యూనికేషన్ ఏం జరిగేది విత్ ఇన్ మై ఫ్యామిలీ ఆల్సో ఏంటంటే మనకి అవేర్నెస్ లేదు దీని మీద. సో ఇది బెట్టింగ్, గ్యాంబ్లింగ్ ఇలాంటి సెగ్మెంట్ కింద స్టాక్ మార్కెట్ అనగానే లాస్ అవుతారు అనేలాగా చెప్తున్నారు. అలా కాదు, స్టాక్ మార్కెట్లో చాలా టైప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ట్రేడర్స్ ఉంటారు, నెక్స్ట్ ఇన్వెస్టర్స్ ఉంటారు, షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉంటారు, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉంటారు, హాఫ్ నాలెడ్జ్తో పెట్టే వాళ్ళు ఉంటారు. ఇలా చాలా సెగ్మెంట్స్ ఉంటాయి. సో మన మైండ్ సెట్ని, మనం తీసుకునే టైం డ్యూరేషన్ని, మనం పెడుతున్న అమౌంట్ని బట్టి మనకు మార్కెట్ రిటర్న్స్ అనేది ఇస్తుంది. సో నేను చెప్పేదైనా కూడా మ్యూచువల్ ఫండ్స్లోనే కాబట్టి సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్ కాబట్టి, సో మనం కొంచెం పోర్షన్ లైక్ 5,000 10,000 ఇలా పెట్టుకుంటూనే మంచి రిటర్న్స్ అనేవి చూడడానికైతే మనకి స్కోప్ ఉంటుందండి. ఓకే, సో ఈ వీడియో అయితే మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఎందులో ఇన్వెస్ట్ చేయాలి అనే దానికి మీకు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే టు స్టార్ట్ విత్ బేసిక్ ఇండెక్స్ ఫండ్లో అయితే మీరు స్టార్ట్ చేయొచ్చు. బట్ బిఫోర్ దట్ మీరు ఒక రిస్క్ అనాలిసిస్ చేయించుకోండి. ఎక్కువ డబ్బులు అయితే ఇన్వెస్ట్ చేయకూడదు. ఒక అడ్వైజర్ హెల్ప్ తీసుకొని చేయడమే మీకు ఎప్పటికైనా బెటర్. సో దట్స్ ఇట్ ఇన్ టుడేస్ వీడియో అండి. ప్లీజ్ టు సబ్స్క్రైబ్. మీరు ఫర్దర్గా నా నుంచి ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ సెషన్లో కామెంట్ చేసినట్టయితే నేను హోంవర్క్ చేసుకొని ఆ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని మీ ముందుకి తీసుకురావడానికి అయితే నేను ట్రై చేస్తాను. సో థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్. ఐ హోప్ నేను ప్లేలిస్ట్ కూడా చేశాను మ్యూచువల్ ఫండ్స్ తెలుగు అని, మీరు అవన్నీ కూడా ఎక్స్ప్లోర్ అవ్వండి. ఓకే, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.